ఇసుప్రద తాజా వార్త తెలంగాణలో పొలిటికల్ సెగలు రేగుతున్నాయి. ఒకరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ రైతు సభలు జరగనున్నాయి. ఇక రేపు హనుమకొండలో బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనున్నారు. ఇక హనుమకొండ సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్లో సదస్సు జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలిరానున్నారు. గతంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ ను కాంగ్రెస్ ప్రకటించింది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఇక మరోవైపు సదస్సు కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన జెండాలు మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఇక ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ మున్సిపల్ ఆఫీసు వద్ద బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. రైతు సంగ్రామ సదస్సు ఫ్లెక్సీలు తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్ ఆఫీస్ అద్దాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. ఇక ఆఫీసు వద్ద బైఠాయించి బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఇక మరోవైపు నేడు హన్మకొండ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటించనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు మెగా రైతు మేళా కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది. ఒకే రోజు 2 కార్యక్రమాలు జరగనుండడంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలపై రాజకీయాలు చేయవద్దని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఇటీవల జగిత్యాలలో బీఆర్ఎస్ సభ జరిగింది. ఈ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. అదే రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సభ జరిగింది. బీఆర్ఎస్ సభల రోజు కాంగ్రెస్ భారీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. కమిషనర్ గారు అధికారం పెట్టి మా బ్యానర్లు జెండాలు చిప్పుతున్న కమిషనర్ గారు నాయనరెడ్డి గారు ఖబర్దార్ ఖబర్దార్ కేసీఆర్ జై తెలంగాణ మరోవైపు నేడు రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. నర్సంపేటలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మంత్రి పొంగు